అసలు యూనివర్సిటీయే లేని ఓ కాలేజీలో సర్టిఫికెట్స్ ఇస్తామంటూ కూడా డబ్బులు కట్టించుకొని విద్యార్థులను ఈరోజు రోడ్డు మీద పడేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ విద్యార్థులందరూ కూడా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కు చేరుకొని వారిపై ఫిర్యాదు చేసేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. అసలు ఏంటి వాళ్ళ సమస్య ఏంది అనే వివరాలు పూర్తి స్థాయిలో ఈ విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఏ కాలేజ్ మీది? అసలు ఏం జరిగింది? ఎయిమ్స్ కేపీహెచ్బి కాలేజ్ మాది. బి వొకేషనల్ కోర్స్ అని కాలేజ్ జాయిన్ చేయించుకున్నారు, కానీ ఇప్పుడు యూనివర్సిటీ లేదని అంటున్నారు. అది మరి మీరు వెళ్ళి అడిగినప్పుడు అక్కడ వాళ్ళ సమాధానాలు ఎట్లున్నాయి? ఏం చెప్తున్నారు అసలు వాళ్ళు? మాకు 1 year కాలేజ్లో ఉంటారు, నెక్స్ట్ ఇయర్ ఇంటర్న్షిప్కి పంపిస్తాము అని అన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంటర్న్షిప్కి పంపిస్తాము అని అన్నారు. పంపించిన తర్వాత యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వస్తుంది, 3 yearsలో జాబ్లో ప్లేస్మెంట్ చూపిస్తామని చెప్పారు. ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే అసలు ఈ కాలేజ్ ఖాళీ ఉన్న బిల్డింగ్లో కాలేజ్ పెట్టి రన్ చేస్తున్నారని మాకు తెలిసింది. యూనివర్సిటీయే లేదంట అసలు కాలేజ్.